హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫెన్స్ క్లీనింగ్ చేస్తున్నాం. ఫెన్స్ అంటే ఆక్యుపై అయిపోయి ఉంటుంది, ఇలా తీగలు బయటకు వచ్చేసి పక్క స్థలంలో చాలా వైల్డ్ తీగలు అనమాట. అంటే మొండి జాతి తీగలు ఇవి. తీగ ముక్క నేల మీద పడినా అక్కడి నుంచి వేరుతో వచ్చేస్తుంది అటువంటి తీగ. దాన్ని ఎలా కట్ చేస్తామంటే ఇక్కడ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్తో తీగని పట్టుకుని లాగితే కట్ అయిపోతూ ఉంటాయి. మీకు చూపిస్తాను. అప్పటికి ఇక్కడ ఇటువైపు లేదు తీగ జాతి, సో ఇటువైపు ఉంది, అదే క్లీన్ చేస్తున్నాము. మీకు చూపిస్తాము అది ఎలా చేయాలో, టూల్స్ ఏం యూజ్ చేసామో కూడా పెడతాము. ఇది ఇలా ఉంటుంది తీగ. ఎందుకు వెనకాల పెట్టారంటే వెనకాల 6 ఎకరాల స్థలంలో గుర్రాలని ఆవుల్ని పెంచుతున్నారు. దాన్ని ర్యాంచ్ అంటారు ఇక్కడ. సో వాటి మేత కోసం, బార్డర్లో వాళ్ళకి ప్రైవసీ కోసం ఈ చివరి నుంచి ఆ చివరికి మొక్కల్ని తీగల్ని పెంచేశారు. సో అవేమో ఇలా మా వైపుకి పడిపోయి హాని ఏం చేయవు. అవి మళ్ళీ ఆ తీగలు ఈ కింద వరకు వస్తే కింద నుంచి మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట, కొత్త మొక్కల్లాగా. సో అందుకని మేము తీసేస్తున్నాం ఈ ఫెన్సెస్. ఎందుకంటే మేము కూరగాయ మొక్కల పాదులు పెడతాము ఎవ్రీ సమ్మర్. ఒక సమ్మర్లో కాస్తే ఆల్మోస్ట్ 9 months వరకు వచ్చేస్తాయి మనకి కూరగాయలు. మన ఇండియన్ కూరగాయలే పండిస్తూ ఉంటాను, అది వేరే వీడియోలో చూపిస్తాను. సో ఇది కట్ చేసాము. కట్ చేసాక ఇలా ఉంది, ఇంత వచ్చింది. ఇంకా నేను పిక్ చేయాల్సింది చాలా ఉంది. సో ఇది కట్ చేయడానికి మేము యూజ్ చేసిన టూల్ ఇది. ఈ తాడుతో ఇలా అంటే ఇలా కనిపిస్తుంది బాగా. ఈ బ్లేడ్ వచ్చి ఇలా కట్ చేసేస్తుంది. అది ఒక విధంగా కట్ చేయొచ్చు, ఇంకో విధంగా ఈ రంపంతో ఇలా వేసేసి కట్ చేయొచ్చు. దీని పేరు ఫిస్కర్స్. ఇది మేము కాస్కోలో కొన్నాము డీల్లో వచ్చినప్పుడు. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ